అందరికీ నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఒక చిన్న విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఏంటి లేదు. నేను మంచివాడినే, నాలో ఉన్నవాడు చెడ్డవాడు అనుకున్నవారు మాత్రం ఎప్పుడు పైకి రాలేరు. అందరూ మంచోళ్ళు అనుకోవాలి, అందులో మీరు కూడా ఉండాలి. ఒక్క విషయాన్ని గమనించండి. మెయిన్ మన యుగో అని మాత్రం బయట పెట్టండి. ఎందుకంటే ఉన్నవాడు లేనివాడు ఉన్నవాడు చూసి మరవకు. ఒక్కరోజు నీకు వస్తుంది, ఆ ఒక్కరోజు నువ్వు ఎదుగుతావు. ఈరోజు నీ దగ్గర లేదని నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ఆత్మ బంధువులు కావచ్చు, ఎవరు రారనుకోద్దు. ఏదో రోజు నువ్వు లేచిన తర్వాత వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నావాడు, వాళ్ళు నా వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నువ్వు పడిపోయావని కుంగి ఉన్నావు, నీ పడిని లేపి ముందుకెళ్తావు. మన జీవితం ఎలా అంటిదంటే, ఒక్కసారిగా పైకి ఎగిరినప్పుడు అలాగే కిందకి మళ్ళీ వెనక్కి రావాలి. కానీ మనం ఉయ్యాలాగా ముందుకు వెళ్ళిపోతాము అనుకోకూడదు, మళ్ళీ వెనక్కి వస్తుంది ఉయ్యాల. మన బ్రతుకు కూడా అంతే. ఒక్కసారి ముందుకు వెళ్ళిపోయినాము అని వెనక్కి చూసుకున్న తర్వాత వెనక్కి వచ్చేస్తాం. జీవితం కూడా అంతే. స్నేహితులు, బంధువులు, ఆత్మ బంధువులు, మిత్రులు అందరినీ కలుపుకొని వెళితే మనకు దేవుడు అనేవాడు ఉండేవారు. దేవుడు మనకు మంచి చేస్తారు. నిజంగా 10 మందికి సహాయం చేయాలి. ఆ సహాయమే నీ వెంట ఉంటుంది, నీకు మంచే జరుగుతుంది. ఈరోజు నీకు భవిష్యత్తులో నీకు డబ్బు కలిసి రావచ్చు, ఆస్తి కలిసి రావచ్చు, మరి ఏదేదో కలిసి రావచ్చు. ఆ రోజు నువ్వు పెద్ద కోటీశ్వరుడు కావచ్చు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం గమనించుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళాలి. ఈ నీతిలో ఒక్కటి తెలుసుకోవాలి, ఏదంటే మనము ఎక్కడ లేసాము, ఎక్కడ పడుతున్నామో అది ఆలోచించాలి. అమ్మ కడుపులో నవమాసాలు మోసి మనల్ని కంటే మనము పుట్టిన తర్వాత ఏమీ తేలేకపోయాం, చనిపోయిన తర్వాత ఏమీ తీసుకోకెళ్ళలేం. ఇది తెలుసుకున్న వారే నిజమైన ఆత్మబంధువులు, స్నేహితులు, మిత్రులు. కోపాలు తోపాలు వద్దు. ఉన్న 3 రోజులు ముచ్చట చేసుకొని, ఇక్కడ ఎవ్వరికి శాశ్వతం కాదు, ఇక్కడ ఏమీ లేదు, ఉండేది అంతా పరలోకంలోనే, అది దేవుని దగ్గర. మీరు పుట్టినప్పుడు మీకు ఏమైనా బట్టలు వస్తాయా? రావు. చనిపోయినప్పుడు ఒక మానానికి మాత్రం ఒక తెల్లగుడ్డ వేస్తారు. అది నిజం తెలుసుకోండి. 10 మందికి సహాయం చేయండి. నిజం వెంట ఎప్పుడైనా ఎదురు చూడండి. మనిషికి సహాయం చెయ్యండి.